మహాభారతంలో ఇంకొక మంచి మాట అనమాట. ఇదేంటి అంటే ధృతరాష్ట్రుడు అడుగుతారనమాట. ఏంటి అంటే ఏదైనా 4 మంచి మాటలు చెప్పు. నా మనసంతా బాలేదు. సంజయుడు చెప్పిన మాటలు విన్న తర్వాత నా మనసంతా కకావికలం అయిపోయింది. సో 4 మంచి మాటలు చెప్పు విదుర. నువ్వు చెప్తే ఆ మాటలు వింటే నా మనసు కుదుటపడుతుంది. తర్వాత నేను నిద్రపోతాను అని చెప్పి అడిగినప్పుడు విదురుల వారు చెప్తారు ఈ మాట. ఏంటంటే లోకంలో బలవంతుడితో విరోధం పెట్టుకున్న దుర్బలుడికి, తన సంపదనంతటినీ పోగొట్టుకున్న వాడికి, కాముకుడికి, దొంగకి నిద్ర పట్టదు. ఈ నాలుగు దోషాల్లో ఏదీ నీలో లేదు కదా, బాగా ఆలోచించుకో అని చెప్పి విదురుల వారు చెప్తారనమాట. అంతే కదా, ఇప్పుడు బలవంతుడితో విరోధం పెట్టుకున్న దుర్బలుడికి అంటే పెద్ద పెద్ద వాళ్ళతో అంటే శత్రుత్వం పెట్టుకుంటే ఆబ్వియస్లీ వాడు ఎప్పుడొచ్చి ఏం చేస్తాడో మనకు అర్థం కాదు. ఆ టెన్షన్ అనేది ఉంటుంది. నా సంపదనంతటినీ పోగొట్టుకున్న వాడికి అంటే ఆస్తి కానీ ఏదైనా కానీ పోగొట్టుకున్న వాడికి కూడా వాడి అయ్యో నాది పోయిందే అని చెప్పి వాడు బాధపడుతూ ఉంటాడు. దొంగకి పట్టదు, వాడిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారా ఏంటి, వాడు ఎప్పుడు దొంగతనాలు చేస్తూ ఉంటాడు కాబట్టి వాడికి నిద్ర పట్టదు. కాముకుడికి వాడంటే ఎప్పటికెప్పటికీ కోరికలు ఏవేవో కోరికలు ఉంటూనే ఉంటాయి. సో ఇలా చెప్తారనమాట, ఇలాంటి వాళ్ళకి నిద్ర పట్టదు అని చెప్పేసి విదురుడు చెప్తారనమాట. సో చాలా ఉన్నాయి ఇలాంటివి, నిజంగా కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట. ఒకవేళ మీకు రీల్ నచ్చితే కనుక విల్ కంటిన్యూ దిస్ సెషన్. ప్లీజ్ కమెంట్ బిలో.